హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 60వ రోజు ఉత్కంఠభరితంగా మారింది. రీతూ చౌదరి కొత్త రెబల్గా సీక్రెట్ టాస్క్లతో హౌస్లో అలజడి సృష్టించింది. ఇమ్మాన్యుయేల్తో కావాలనే గొడవ పడటం, గౌరవ్ తీవ్రంగా ప్రతిస్పందించడం హైలైట్గా నిలిచింది. కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 60 రోజు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ నియమించిన రెబల్స్ చక్కగా సీక్రెట్ టాస్క్లు పూర్తి చేస్తుండడంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. బుధవారం రోజు టాస్క్లో గెలిచిన ఆరెంజ్ టీం తమకి దక్కిన సేఫ్ గార్డ్ని తమ టీంలోని తనూజకి ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా హౌస్లో రెబల్స్గా దివ్య, సుమన్ శెట్టి చాలా తెలివిగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేశారు. వారిద్దరూ ఎవ్వరికీ దొరకకుండా రెబల్స్గా పని పూర్తి చేశారు. బిగ్ బాస్ సుమన్ శెట్టికి ఫోన్ చేసి రెబల్స్గా ఇక మీ పని పూర్తయింది అని తెలిపారు. ఆ తర్వాత బిగ్ బాస్ కొత్త రెబల్గా రీతూ చౌదరిని సీక్రెట్గా నియమించారు. ఆమెకి ఇచ్చిన మొదటి సీక్రెట్ టాస్క్, హౌస్లో ఎవరితో అయినా కావాలనే సీరియస్గా గొడవ పెట్టుకోవాలి. ఆ పని పూర్తయ్యాక కంటెండర్ రేసు నుంచి ఎవరినైనా తప్పించాలి. దీనితో రీతూ వెళ్లి గౌరవ్తో గొడవ పెట్టుకోవాలని ట్రై చేసింది. కానీ కుదర్లేదు. దీనితో ఇమ్మాన్యుయేల్తో గొడవ పెట్టుకుంది. ఈ గొడవ తర్వాత సాయిని కంటెండర్ రేసు నుంచి తప్పిస్తున్నట్లు రీతూ ప్రకటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ బ్లూ, ఆరెంజ్, పింక్ టీమ్స్కి ఒక టాస్క్ ఇచ్చారు. రిలే పద్ధతిలో బకెట్స్లో నీళ్లు నింపాలి. ఆ బకెట్స్లో ఉన్న బాల్స్ పైకి వచ్చాక వాటితో తమ టీం ఫ్లాగ్స్ని పైకి లేపాలి. ఈ టాస్క్లో ఆరెంజ్ టీం నుంచి ఇమ్ము, గౌరవ్, బ్లూ టీం నుంచి రీతూ, భరణి, పింక్ టీం నుంచి దివ్య, సుమన్ శెట్టి పాల్గొన్నారు. కానీ ఈ టాస్క్లో ఆరెంజ్ టీం విజయం సాధించింది. దీనితో వాళ్లకి సేఫ్ గార్డ్ లభించింది. సేఫ్ గార్డ్ కోసం ఆరెంజ్ టీం వాళ్లలో వల్లే వాగ్వాదానికి దిగారు. చివరికి కాంప్రమైజ్ అయ్యారు. దీనితో గౌరవ్కి సేఫ్ గార్డ్ దక్కింది. ఇంతలో ఇంటి సభ్యులు రెబల్ ఎవరనే ఊహాగానాల్లో మునిగిపోయారు. కొంతమంది సంజనపై అనుమానం పెంచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ రీతూకి రెండవ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం రీతూ, ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ ఫోటో దాచిపెట్టాలి. ఈ టాస్క్ని కూడా రీతూ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత రెబల్ ఎవరనేది ఒక్కో ఇంటి సభ్యుడు గెస్ చేసి చెప్పాలి. ఈ టాస్క్లో ఎక్కువ మంది సభ్యులు గౌరవ్ అని భావించారు. కానీ చివరికి బిగ్ బాస్ అసలైన రెబల్స్ని రివీల్ చేశారు. మొత్తంగా భరణి, తనూజ, సుమన్, దివ్య, ఇమ్మాన్యుయేల్, రీతూ కెప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం సాధించారు. మొత్తంగా రీతూ చౌదరి తన రెబల్ టాస్క్లను విజయవంతంగా పూర్తి చేసింది. గొడవలు, టాస్క్లతో ఇంటి సభ్యుల్లో ఉత్కంఠ రేపింది. చివరికి బిగ్ బాస్ అసలైన రెబల్స్ను రివీల్ చేయడంతో ఆ ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.